సమాజంలో ఎవరి భయం లేదు? దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయపడాల్సిన దేవుని సేవకులకు కూడా భయం లేదు. దేవుడంటే భయపడవలసిన సేవకుడికి కూడా దేవుడంటే భయం లేని రోజులివి. ఒక సంఘములో సంఘ కాపరి ఉంటే అతడు దేవుడికి భయపడటం లేదు. ఈరోజు తానే రాజు, తానే మంత్రిగా, తను చెప్పిందే వేదంగా, తన మాటే నెగ్గాలి అన్నట్టుగా, తను మాత్రమే ప్రజలకు కనపడాలన్నట్టుగా ఈరోజు సమాజంలో కాపరుల పరిస్థితి అలా ఉంది. కానీ ప్రతి మనిషి దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఈ లోకం దేవుని ప్రేమను తెలుసుకుంది, కానీ దేవుడు భయంకరుడు, భీకరుడు, దహించు అగ్ని. ఆయన ప్రతిదినము కోపపడే అటువంటి ఆ దేవుణ్ణి ఒకవైపే చూసింది సమాజం. అందుకే భయం లేదు. నాన్న ప్రేమనే చూసింది కుటుంబం, నాన్న కోపాన్ని కూడా చూడాలి కదా. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా దేవుడు తనకిష్టమైన కుమారుని గద్దిస్తాడు. గద్దింపులకు లోబడేవాడు గొప్పవాడవుతాడు. కానీ తండ్రిగా దేవుడుగా ఉన్న ఆయనకు ఈరోజు సమాజం భయపడుతుందా అంటే భయం లేదు. ఎందుకయ్యా నువ్వు నీ భార్యని చెల్లెని చెప్పావు అని ఒక రాజు అడిగితే అబ్రహాం అంటున్నాడు, నేను ఎందుకు చెప్పానంటే ఆమె నా భార్య అయినా చెల్లెని నేను ఎందుకు చెప్పానంటే, నేను ఈ దేశమును చూసినప్పుడు దేవుని భయం బొత్తిగా లేదు. దేశంలో ఏముండాలి? దేశాలలో ఏముండాలంటే దేవుడు అంటే భయం ఉన్న దేశం బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం మనకెళ్ళి పర్వాలేదు, కానీ చుట్టుపక్కల ప్రాంతాలు బాగా చెడిపోయాయి. కారణం దేవుడు అంటే తెలియదు, దేవుని భయం తెలియదు. ఒక 14 ఏళ్ల పాపను 30 మంది రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. కారణం దేవుని భయం లేదు. దేవుడికి భయపడవలసిన మనిషి దేవుడు వాడెక్కడున్నాడు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. దేవుడు లేడనేవాడు ఒకడు, దేవుడుంటే చూపించనేవాడు ఒకడు, దేవుణ్ణి నమ్మినా దేవుని భయం లేనివాడు ఒకడు. ఒకడు అహంకారి, ఒకడు ఎత్తకారి, ఒకడు మాంత్రికుడో తెలియదు, లేదా వీడు మోసగాడో తెలియని పరిస్థితులు ఈరోజు సమాజంలో కనపడుతున్నాయి మనకి. కనుక ప్రతి ఒక్క మనిషి దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడికి భయపడటం నేర్చుకోవాలి. మనిషి దేవుడు ఎవరి మీద జాలి పడతాడు అని మనం ఆలోచిస్తే కీర్తనాకారుడు చక్కటి మాట రాయించాడండి. చూడండి, కీర్తన 103 కీర్తన 13, 14 వచనాలు చూడండి. అద్భుతమైన మాట. ఈరోజు మన పాఠం అదే. 103 కీర్తన 13, 14 వచనాలు చదవండి. తండ్రి తన కుమారుని ఎడల 8 నుంచి చూద్దాం. 8 నుంచి 13 వచనాలు చూద్దాం. యెహోవా, ఎవరట ఆయన? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడు,
ఆయన ఎప్పుడు యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి, మన పాపాలను బట్టి ప్రతీకారం తెచ్చుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన పాపములను బట్టి ఆయన ప్రతీకారం చేయువాడు కాడు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే చూడండి, భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతముగా ఉన్నదో బాగానండి. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప అంత అధికముగా ఉంటది అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కృప అధికముగా ఉంటది. కృప ఉంది కనుకనే బ్రతికున్నాం మనం. నీ కృప నాకు చాలయ్యా అంటాడు పౌలు గారు. చాలు, నీ కృప నాకు చాలు. మనుషులకు తృప్తి లేదండి. అది లేదు, ఇది లేదు, ఇంకొంచెం ఉంటే బాగుండు ఆస్తులు అనుకుంటున్నారు కదా. అసలు బ్రతికుండటమే గొప్ప విషయం. మన అతిక్రమములను బట్టి ఆయన న్యాయంగా మాట్లాడితే చచ్చిపోవాల్సిన వాళ్ళం. మన పాపాలు గుట్టలు ఉన్నాయి. నా పాపాన్ని బట్టి నేను చచ్చిపోవలసిన వాడిని, నేను బ్రతికున్నానంటే ఆయన కృప ఉంది అన్న ఆలోచన ఎవరికుందో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద కృప అధికముగా ఉంటదటండి. అధికముగా ఉంటది కృప. కృప చాలా ఉన్నతమైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అని అంటాడు. ఆకాశము కంటే ఎత్తైనది ఏముందో చెప్పు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములకు మనకు అంత దూరము పరచి ఉన్నాడు. ఎక్కడి నుంచి బాగా, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి మీద జాలి పడతాడటండి. దేవుడు ఎవరి మీద జాలి పడతాడు చెప్పండి? దేవుడు అంటే భయభక్తులు గల వారి మీద జాలి పడతాడు. దేవుడే మన మీద జాలి పడ్డాడంటే మీరు ఆలోచించండి, ఆ జీవితం ఎంత బాగుంటుందో ఇక్కడ మీరు ఆలోచించండి. భయభక్తులు గల వారి మీద యెహోవా జాలి పడతాడు. కానీ ఈరోజు భయభక్తులు వదిలేశారు. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద జాలి పడితే వాని బ్రతుకు ఎంత బాగుంటుందో మీకు ఒకళ్ళని చూపిస్తాను. దేవుడంటే భయం ఉండాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి దేవుని ఎతకాలి. మొదట అమ్మ చెప్పాలి కదండి. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ అమ్మకు ఆనుకొని బ్రతుకుతాడు కదండి చిన్నప్పటి నుంచి. పెదవే పలికిన మాటల్లోనూ తీయని మాటే అమ్మా. అమ్మా నిన్ను చేసిన తండ్రి దేవుడి గురించి చెప్పాలి కదమ్మా నీ బిడ్డకి. ప్రతి తల్లి బిడ్డకు ఏం చెప్పాలి అంటే దేవుడి గురించి చెప్పాలి. నిన్ను కన్నా దేవుడి గురించి చెప్పాలి. నీకు ఆహారం పెట్టిన దేవుడి గురించి చెప్పాలి. నీకు జీవాన్ని ఊపిరిని ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్న దేవుడి గురించి చెప్పాలి. ఎవరు చెబుతున్నారు ఈరోజు? దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఆయన జాలి పడతాడని ఉందండి బైబిల్లో. ఎవరండి ఈ మాటలు చెప్తున్నారు ఈ సమాజంలో? ఈరోజు సేవకుల మాటలు చూడండి. కోర్టు సమస్యలా, నువ్వు ఆమె దన్యావా, ఆమె నిన్ను దన్నిందా? ఏసు పిలుచుతున్నాడు రండి అంటాడు. పిల్లలు లేరా? పిల్ల 5 ఏళ్ళు అయిందమ్మా, పిల్లలు లేరా? రండి, ఏసు పిలుచున్నాడు. ఆయనకి పని లేదు.
రోగాల, గజ్జ, తామర, కుష్ట, బొల్ల, రండి, స్వస్థత సభలున్నాయి మా దగ్గర. గుడ్డివారు చూచుచున్నారు, ఇయే కదండి. ఇవా ఈ లోకంలో మనిషికి కావాల్సింది. రోగం పోతే రోగం రాదండి. మళ్ళీ కంటికి రోగం వచ్చింది అనుకోండి, ఈసారి చెవుకి వస్తుంది. చెవి రోగం తగ్గింది అనుకోండి, కాలుకి వస్తుంది. కాలు గిలక కాడ ఏదో చిన్నది పొడుచుకొని ఇన్ఫెక్షన్ అయ్యి అది పెరుగుతూ పెరుగుతూ మోకాళ్ళ దాకా తీసేశారు. అది గిలక్క ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు చక్కగా. అయ్యా ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే ఇక్కడ దాకా పోద్ది, లేట్ చేయమాకనంటే ఒక దైవ సేవకుడు వచ్చి, అవసరం లేదు, నా యేసు నిన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు రా అని చెప్పేసి 6 వారాలు పెట్టాడండి ఇంట్లో ప్రార్థన. పాపం ప్రార్థన పెట్టినప్పుడల్లా 2000 అయిపోయాయట. 6 రోజులు ఎంత? 12,000 మింగేసిండు. వాళ్ళకు భోజనాలు, ప్రార్థన పెట్టినందుకు ఈయనకు ప్రత్యేకంగా 1000 రూపాయలు కానుక. గిలక్కాడి కొన్న ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మోకాలు దాటింది. యేసు స్వస్థపరుస్తాడు, నీకు నువ్వు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడిన తర్వాత ఈయన హాస్పిటల్కి వెళ్ళాడని పాస్టర్ గారికి తెలిసింది. ఏమన్నారు అని అంటే, మొన్నటిదాకా గిలక దాకా తీస్తే సరిపోద్దన్నారు, ఇప్పుడు తొడదాకా తీయాలన్నారు. దీనికి కారణం ఆ పాస్టరే వాడిని ఇంటికి వెళ్ళంలో వాడిని చంపుతా అంటాడు అనేసరికి ఇటు స్మోటములే చదువుకొని వెళ్ళిపోయిందండి. కథలు కాదు, రండి చూపిస్తాను. నేను వెళ్ళి నా పని ఏదో నేను చేసుకుంటుంటేనండి, ఏమండి ఇతను కూడా సేవకుడే పాస్టరేనండి అని అంటే ఒంటికాల మీద లేచిండు నన్ను దన్నటానికి. పాస్టర్ అంటేనే మండిపోతుంది సమాజం. ఎందుకు అబద్ధాలు? అట్టి పండ్లు ఇస్తే పిల్లలు పడతారు, కచ్చీపులు ఇస్తే రోగాలు పోతాయి, నూనె బాటిల్ తాగితే రోగాలు పోతాయి. ఎవడరా చెప్పింది? రోగికి వైద్యుడు అవసరం అన్న యేసు మాటలు ఏమైపోయాయిరా? యేసు మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఈ సమాజం ఎప్పుడూ మారిపోయేది కదా. భయం లేదు, దేవుని కుమారుడు అన్న భయం లేదు, దేవుడు అంటే అస్సలు బొత్తిగా భయం లేదు. ఇది ఇప్పుడు లేదండి, ఆనాడే అబ్రహాం అన్నాడు, నేను ఈ దేశమును చూసినప్పుడు దేవుని భయం బొత్తిగా లేదు, మనుషుల్లో భయం కనపడటం లేదు అన్నాడండి. పాడైపోద్దండి దేవుడు భయం లేకపోతే. దేవుడే లేడన్నాడు అనుకోండి, వాడికి ఇష్టం వచ్చినట్టు బతుకుతాడండి. మరణమే లేదని అంటే ఎన్ని హత్యలు చూడాల్సి వచ్చిందండి, ఎన్ని ఘోరాలు చూడాల్సి వచ్చిందండి. 14 ఏళ్ల పాపను 30 మందిని రోజు పాడు చేశారటండి. ఇంకా ఎన్ని చూడాలండి ఈ కళ్ళతో, ఎన్ని వినాలండి చెవులతో? కారణం దేవుని భయం లేదు. సమాజానికి దేవుని భయం కనపడటం లేదు. దేవుడంటే భయభక్తులు గల వారి మీద ఆయన కృప అధికముగా ఉంటది. దేవుడంటే భయభక్తులు గల వారి మీద ఆయన జాలి పడతాడు. ఎవరు ఆయన అంటే? భయభక్తులు కలిగిన వారు. ఆయన మీద జాలి పడతాడట. ఆయన జాలి పడితే అతని జీవితం ఎంత బాగుంటుందో ఈరోజు ఒక ఆయన్ని మీకు చూపించి ముగిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన, దేవుడు పిలుస్తున్నాడు అబ్రహాముని. అబ్రహాం తరంలో అబ్రహామే దేవుణ్ణి కనుగొన్నాడు. దేవుడు అంటే భయపడుతున్నాడు. దేవుడే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. బాగా గమనించాలి. ఎలా మాట్లాడాడు స్వయంగా అనేది అది తర్వాత మీకు తెలుసు. దేవుడు ఎవరితో కూడా డైరెక్ట్గా తన దూతల ద్వారా మాట్లాడాడు. బుద్ధిహీనులు ఏదో అంటారు దేవుడే డైరెక్ట్గా మాట్లాడాడు అని, అది తప్పు. మీరు అలా ఉండకూడదు.
మీరు ప్రతిదీ బైబిల్ పరిశోధించి చదవాలి. ప్రతివాడు బైబిల్ తప్పక చదవాలి. ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లలకు బైబిల్ చదివించాలి. అప్పుడు ఈ సమాజం బాగుంటుంది, సమానత్వం ఉంటుంది, సహోదర ప్రేమ కలిగి ఉంటుంది సమాజం. సమాజ స్థాపన ఆనాడు ప్రభు చేశాడు, ఆనాడు అపోస్తులు చేశారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న మాట ఆనాడు జరిగింది. ఇప్పుడు కనుమరుగైంది. కారణం దేవుడంటే భయం లేదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామా అని పిలిచాడు. ఏమంటున్నాడండి? చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని ఒకదాని మీద చాలండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏం అడుగుతాడు అని మనం ఆలోచిస్తే, నీవు ప్రేమించు నీ కుమారుని నాకు ఇవ్వంటాడు. దేవుడి దగ్గరకు వచ్చేవాడు నీకు ఇష్టమైనవి ఆయనకి ఇవ్వాలి. నీ ఇష్టం ఏంటి? 6 రోజులు నీకు ఇష్టం వచ్చినట్టు బతుకుదాం అనుకుంటావు. 7వ రోజు తప్పదండి, పోతే ప్రమాదాలు జరగవచ్చు, రోగాలు రావచ్చు. చిన్నది ఒక ఆదివారం నువ్వు ఎగ్గొట్టావు అనుకోండి, నువ్వు వచ్చేదే వారం. రోజు వస్తారా? దేవుని సన్నిధికి రోజు వస్తారండి, వాక్యం నేర్చుకుంటారా? పోనీ రోజు బైబిల్ చదువుతారా ఇంట్లో ఉండి? కదా, ఇష్టం ఉండదు కదా. అది నీ మనసు. నీ మనస్సు ఆయనకు కావాలి. నీకు ఇష్టం ఏంటంటే నీకు 6 రోజులు నీ ఇష్టంగా బతకాలని. 7వ రోజు 1 గంట, 24 గంటలు, రోజుకి 24 గంటల్లో ఒక రోజంతా ఉంటానువా? ఒక రోజు ఉంటాడే. ఈయన వచ్చేదే 3 గంటల ఆరాధన అని మనం పెట్టుకున్నాం అనుకోండి. గంటకు వచ్చేళ్ళు ఉంటారు, అంటే 2 గంటలకు వచ్చేళ్ళు ఉంటారు, ఆమెను అనే టయానికి వచ్చేళ్ళు ఉంటారు. అప్పుడు దాకా ఏం చేస్తుంటారు? పొద్దున్నే లేచి మటన్ కొట్టుకు వెళ్తాడు, చికెన్ కొట్టుకు వెళ్తాడు, లేకపోతే ఫిష్ కొట్టుకు వెళ్తాడు. ముందు ఈ పొట్ట దేవుడికి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దేవా అని అవుతాడు. ముందు ఆడికి రావాలి, ఈ పొట్టలో అంత ముద్దేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్తారమ్మా? పొద్దున్నే లేచి ఆడవాళ్ళు ఆడికి వెళ్తారు, మొక్కలు వేస్తారా? చెయ్యి ఆటోమేటిక్ దగ్గరే చీపుల దగ్గరికి వెళ్ళింది. చీపుల దగ్గరికి వెళ్ళినప్పుడు పాము ఎట్లా వేసినట్టు పామును పట్టుకుందనుకోండి, పరిస్థితి. ఎవడండి దేవుడికి భయపడుతున్నారు? ఎవరండి దేవుడితో ప్రారంభిస్తారు చెప్పండి? అబ్రహాముని అడుగుతున్నది ఏంటి అంటే, నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలివ్వు అంటున్నాడు. దేవుడు నరబలి కోరేవాడా చెప్పండి? అంటే నీవు ఎక్కువగా ప్రేమించేది దేవుడి కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించుకోరు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడా? అసలు కుమారుణ్ణి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతుంది ఈనాడు సమాజం. మీకు మొన్నటిదాకా పిల్లలు లేరు కదా, 5 ఏళ్ల తర్వాత పుట్టాడండి అంటాడు. 90 ఏళ్ల శారా కనున అంటే 90 ఏళ్ళకు పుట్టాడండి. ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అడిగితే ఇచ్చేదా? గర్భఫలం అడిగితే ఇస్తాడండి? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అడిగితే ఇచ్చేది కాదు, అడగకుండానే ఇచ్చేది. అది ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేనిచ్చిన వాడిని నాకు ఇస్తాడా? ఈరోజు కూడా ప్రతి వాళ్ళని అదే అడుగుతున్నాడు. ఆనాడు అబ్రహాముని అడిగాడు అనుకుంటున్నాడు మీరు? రే, నేను నీకు పిల్లల్ని ఇచ్చాను కదా, వాళ్ళు నా పిల్లలు కదా, మరి నా సేవకి ఇస్తారా? నాకు పని వాళ్ళు కొద్ది మందే ఉన్నారు, కోత విస్తారంగా ఉంది.
నీ కొడుకుని ఇస్తావా? నేనే కదరా నీ కొడుకుని ఇచ్చింది అని అంటలేదంటే దేవుడు. అమ్మ ఏమంటుందంటే, ఒరే నువ్వు ఈ అమ్మ కోసమే బతకాలి, అమ్మ కోసం బతకాల. నువ్వు డాక్టర్ అవ్వటం నేను చూడాలిరా, నువ్వు యాక్టర్ అవ్వటం నేను చూడాలిరా. ఒక తల్లి కోరుకుంటుంది నువ్వు బాక్సర్ అవ్వాలిరా, నువ్వు మైక్ టైసన్నే కొట్టాలిరా అని అన్నది ఒక తల్లి. వాడేనండి 37 పోటీల్లో గెలిచిన మైక్ టైసన్నే తల్లి చెప్పిందని కొట్టాడండి. మీరు ఇంటర్వ్యూ వెళ్ళి చూడండి. 37 మ్యాచ్ల్లో ఓటమి ఎరగని యోధుడు మైక్ టైసన్. అతని గురించి ఒక పాట, గుండెల్లో గుబులు ఒళ్ళంతా సెగలు నా మైక్ టైసన్. గుండెల్లో గుబులు పుట్టిందట వాడి దగ్గరికి పోటీకి వెళ్తే. తల్లి అంటుంది, రే నువ్వు వాడిని కొట్టాలిరా, గెలవాలి అంటాను. అమ్మా అతడే నా గురువు, అతన్నే నేను మాదిరిగా తీసుకున్నాను, ఆయన నేనెందుకు కూడా నువ్వు కొడతావురా అని అంటే అమ్మ చచ్చిపోయింది కొన్ని రోజులకి. అమ్మకిచ్చి అమ్మ కళ, అమ్మ మాట మైక్ టైసన్ మీద నేను పోటీ చేయాలని వెళ్ళి కొట్టాడండి. జేమ్స్ డగ్లస్ అతని పేరు. కొట్టిన తర్వాత అందరూ ఏమంటున్నారంటే, నేను మైక్ టైసన్ కొడతా అంటున్నాడు. నేను పోటీకి రెడీ అంటే మైక్ టైసన్ అన్నది నేను రిటైర్ అయిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు మైక్ టైసన్ చూడండి, నడవలేని పరిస్థితి, కండల తీరిని వీరుడు పసిపిల్లగాడు తప్పటడిగేస్తున్నట్టుగా వేస్తున్నాడు. నీ బలాన్ని నమ్ముకుంటున్నావా? నీ గుండె బలం అనుకుంటున్నావా? నీ కండ బలం అనుకుంటున్నావా? నీ ధన బలం అనుకుంటున్నావా? దేవుడు బలం రప్పించోడా, దేవుడు బలం. 16 ఏళ్ల టీనేజ్ వయసులో ఉన్న దావీదుకు అర్థమైంది, యెహోవా నా బలం. ఆ బలంతోనే కొట్టాడు గొలియాతుని. 6 మూరల జానడు, విద్యాభ్యాసం చేసిన వాడు, కండలు ఉండల్లాగా ఉన్నవాడు. ఇశ్రాయేలీలందరూ వణికిపోతున్నాడు వాడు ఎత్తు ఆకారాన్ని చూసి. 16 ఏళ్ల టీనేజ్ కుర్రవాడు, వాడి ఆకారాన్ని చూడట్లేదు. దేవుడి చేతిలో వీడు ఎంతటి వాడు అని అంటున్నాడు. వాడిని నేను కొడతానన్నాడు. అంటే దేవుడంటే భయము, భక్తి. దేవుడు నీ తోడుగా ఉంటాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎడల జాలి పడతాడు ఆయన. దేవుడు జాలి పడేటట్టుగా ఉన్నాయా మన బ్రతుకులు? ఒక్కసారి ఆలోచించండి. అబ్రహాముని ఎందుకు చూపిస్తున్నానంటే, నన్ను ప్రేమిస్తాడా, నేనిచ్చిన కొడుకును ప్రేమిస్తాడా? పరిశోధిస్తున్నాడు. నేను చూపించు మోరియా కొండలో ఒక కొండకు వెళ్ళి ఒక్కగానొక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలివ్వాలి అబ్రహాము అన్నాడు. భార్యకి తెలిస్తే ఎక్కడ ఆటంకపరుస్తుందో, లేక పుట్టిన కొడుకుని చంపుతా అంటున్నావు, నీకు పిచ్చి పట్టిందా? దేవుడంటే పిచ్చోడు అబ్రహాము, నా కొడుకుని చంపుతాడు. ఆడవాళ్ళు కదండి, ఆడవాళ్ళకి తొందర ఎక్కువ అండి. అక్కడికి ఏమన్నది శారమ్మ? 90 ఏళ్ల శారా కనునా అని నవ్విందండి. ఏమండి, 90 ఏళ్ల శారా కనదా? 90 ఏళ్ల శారా కనునా అని నవ్వితే, నువ్వు గర్భం ధరించినప్పుడు నిన్ను చూసి లోకం నవ్వుద్దన్న. 90 ఏళ్ళ వయసు నా గర్భవతి అయింది అనుకున్నా, నవ్వమండి. ఏందమ్మా ఈ ఉంటారు ఈ వయసులో ఏంది అని అంటుంటారు. వయసు చూస్తారు, కడుపు చూస్తారు, నవ్వుకుంటారు. ఏమండి, ఇప్పుడు భార్యకి తెలిస్తే ఎక్కడ ఆటంకపరుస్తుందో అని, బంధువులకు తెలిస్తే ఎక్కడ ఇస్సాకును దాచేస్తారో అని, భార్యకి చెప్పకుండా, బంధువులకు చెప్పకుండా 2 పని వాళ్ళని తీసుకొని కట్టెలు కొట్టి, గాడిదకు గంత కట్టి, ఏమండి 2 పని వాళ్ళని తీసుకొని వెళ్ళాడండి. ఆ మోరియా కొండల్లో ఒక కొండకు 3 రోజులు ప్రయాణం. ఏమన్నా మనసు మార్చుకుంటాడేమో. ఆ మోరియా కొండల్లో ఒక కొండకు వచ్చిన తర్వాత, మీరు ఇక్కడే ఉండండి, నా దేవునికి దహన బలి అర్పించాలి అని ఇస్సాకు మీద కట్టెలు పెట్టి, ఆ సందర్భం చదవండి 22వ అధ్యాయం. నేను చెప్తున్నామన్నీ ఆడున్నదే నేను చెబుతున్నాను. కట్టెలు ఇస్సాకు నెత్తిన పెట్టి, కత్తి చేత పట్టి, నిప్పు చేత పట్టుకొని కొండకెక్కుతుంటే కొడుకు అడుగుతున్నాడండి. 11వ వచనం చూడండి. ఇస్సాకు అడుగుతున్న మాట చూడండి.
9వ వచనం. అలాగు వారిద్దరూ ఆ దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ ఒక బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును కత్తి పరుడబెట్టి కత్తి ఎత్తాడండి. అప్పుడు ఒక మాట అన్నాడు, అందుకోసమే చెబుతున్నాను. 11, 12 వచనాలు చదవండి. యెహోవా దూత పరలోకము నుండి అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుక తీయలేదు అని కనుక. ఎవరికి భయపడుతున్నాడు? నువ్వు దేవునికి భయపడువాడవు అంటున్నాడు. శారమ్మగా తెలుసు దేవుడు పిచ్చోడు మా ఆయన, దేవుడు పిచ్చోడు మా ఆయన. దేవుడు అడిగితే కొడుకునే కాదు ఏదైనా తన ప్రాణమైనా ఇస్తాడు. అలాంటి భర్త దొరికినందుకు చాలా సంతోషపడ్డది. భర్త అడుగు జాడల్లో నడిచింది. ఈ సమాజంలో దేవుని పిచ్చోలుగా మారిన భర్తలు నీకు దొరికారా? మీకు దొరికారా? మీరు అదృష్టవంతులు, మీరు భాగ్యవంతులు. ఈ లోకంలో ఎలాగో చచ్చిపోతాం మనమంతా. ఆ చావు దేవుని కోసమే ఉండాలి. కొత్త నిబంధనలు చెప్తాడు, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు వారమై చావాలండి. లేకపోతే నిత్య జీవం రాదు. ఊరికే అబ్రహాము దేవుడు ఆయన్ని నా స్నేహితుడని కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఊరికే అనలేదు. ఆయన త్యాగం ఉంది. తన సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి తల నరుకుదామని ఎత్తెత్తాడు. ఇందుచేత నువ్వు దేవునికి భయపడువాడవు. ఏమొచ్చింది తెలుసండి? ఆకాశ నక్షత్రములంత సంతానాన్ని నీకు ఇస్తాను. 16వ వచనం చూడండి. 12, 16 చదువుదాం. అప్పుడు ఆయన అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు వెనుక నీవు దేవునికి భయపడవాడవయా. ఇందువలన నాకు కనబడుచున్నది. కొడుకుని చంపటానికి కూడా వెనకాడలేదు. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, నీ కొడుకుని ఇయ్యగలవా దేవునికి? 9 మాసాలు మోసి కన్నాన్రా అన్నావు. నువ్వు మోయటానికి ఇచ్చింది ఆయన కొడుకుని ఆయనకి లేవా? నిజం చెప్పు, నీ దగ్గర ఉంటే బాగుంటాడా వాడు? ఆయన దగ్గర ఉంటే బాగుంటాడా? నా కొడుకు పుడితే నీకు ఇచ్చేస్తానంద అన్న. లోకమంతా నన్ను గుడ్రోలు అంటుందయ్యా. ఆ అవమానాన్ని నువ్వు తీస్తే నా కొడుకుని నీకిస్తాను, నువ్విచ్చిన నీ కొడుకుని నీకే ఇస్తానని దేవాలయంలో విడిచిపెట్టి వచ్చింది ఆ తల్లి. దేవునికి భయపడేటువంటిది అన్నాకి దేవుడు అంటే భయం. మాట తప్పలేదని అంటే భయం. పాలు విడిచిన బిడ్డను వదిలేసి వస్తారంటే ఏ తల్లన్నా? కన్న తల్లి మరచినా నేను నిన్ను మరవను అంటే దేవుడే మెచ్చుకున్నాడండి ఈ స్త్రీని. తల్లి మరవదు, బిడ్డను తల్లి మరవదు, కానీ పాలు విడవగానే వదిలేసి వచ్చేసిందండి. దేవుడు అంటే భయం అన్నాలో కనపడుతుంది. ఎంత గొప్పవాడయ్యాడు చెప్పండి. ఏలి కుమారులు దుర్మార్గులయ్యారండి. ఏ తల్లికి పుట్టినవాడు, అన్నాకి పుట్టినవాడు దేవాలయంలోకి వచ్చి గొప్పవాడయ్యాడండి. దైవ సేవకుని పిల్లలారా, ఎక్కడి నుంచో ఏ అన్నిల కుటుంబంలో నుంచి వచ్చి దేవాలయానికి వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు. ఒక సేవకుని కుమారుడికి నీకు చెప్పాలా?
నా తండ్రి చేస్తున్న సేవ నేను కూడా చేయాలన్న జ్ఞానం నీకు రావాలి. ఒకళ్ళు చెప్పాలండి నీకు, ఎక్కడి నుంచి వచ్చాడండి అన్న పాలు ఎడవగానే వదిలిపెట్టిందండి. బాలుడు అని అంటే బాలుడైన సమూయేలు అక్కడనే దేవునికి మొక్కాడట, మోకరిస్తున్నాడండి. కానీ ఏలీ కుమారులు దుర్మార్గులైపోయారు. ఒక దైవ సేవకుని పిల్లలు దుర్మార్గులైపోయారు. ఒక దేవుడంటే భయపడ్డ అన్న కుమారుడు సమూయేలు ఎంత గొప్పవాడయ్యాడో ఆలోచించండి. రాజులను అభిషేకించే స్థాయికి వెళ్ళాడండి. సమూయేలు జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? బాలుడు జ్ఞానమందును దేవుని దయ మనుషుల దయలో వర్ధిల్లుచుండెను అని ఉన్నదండి బైబిల్లో. ఆమె ఒక కొడుకునిచ్చినందుకు ఎంతమందిని ఇచ్చిండో తెలుసా? మళ్ళీ ఎంతమంది అని ఉందయా? 3 కొడుకులు, పిల్ల 2 ఆడపిల్లలు ఇచ్చాడు. ఆమెలో ఆయనకు నచ్చింది ఏంటంటే, నా కుమార్తె నాకు ఇస్తానన్నట్టుగా ఇచ్చేసింది. అంటే భయం, భక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? యెహోవా యందులు భయభక్తులే జ్ఞానమనియు. భయంతో కూడింది భక్తి. భయం ఉంటే భక్తి ఉంటుంది, భయం లేదనుకోండి భక్తి ఉండదండి. నటిస్తుంది ఈనాడు సమాజం. సంఘంలోకి వచ్చి వాళ్ళ జీవితాలు చూడండి ఎంత ఉన్నతంగా. అబ్రహాం గురించి రాయబడిన మాట 16వ వచనం చూడండి. 16వ వచనం. నీవు 16వ వచనమేనా? నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానం. ఎవరా సంతానం? ఇస్సాకు వలనైనది నీ సంతానం. ఓకే, కానీ ఆ ఇస్సాకులో నుంచి ఎవరు వచ్చారు? యాకోబు, ఏశావు వచ్చారు. మొదటివాడు ఏశావు, రెండోవాడు యాకోబు. యాకోబులో నుంచి 12 గోత్రాలు వచ్చాయి. ఆ 12 గోత్రాల్లో యోధా గోత్రం ఉంది. ఆ యోధా గోత్రంలో నుంచి లోకాన్ని రక్షించే రక్షకుడు, దేవుని ప్రియకుమారుడు వచ్చాడు ఈ భూమి మీదకి. అబ్రహాము ఇది చేసినందున నీ సంతానం, ఆ సంతానం క్రీస్తు స్థాయికి వెళ్ళిపోయాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. దేవుడంటే భయభక్తులు ఉన్నవాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. తాను చూడని సంగతులు, ఇదివరకు చూడని సంగతులు అంటే ఏంటో తెలుసా? ఈ కొడుకుని దేవుడు బలిగా అడుగుతున్నాడు. ఈ కొడుకుని నేను చంపితే ఇంకొక కొడుకుని ఎత్తాడు అనుకోవటం లేదు ఆయన. చచ్చిపోయిన ఈ కొడుకుని లేపుతాడు అనే విశ్వాసం ఆయనది. దేవుడు మృతులను సైతము బ్రతికించగల సమర్థుడని నమ్మాడండి. యేసుక్రీస్తుని ఈరోజు మన కొరకు పంపించి ఆయన్ని చనిపోయి తిరిగి లేపినా నమ్మని జనాంగం అండి. ఏమంటే అబ్రహాం నిజంగా ఈ కాలంలో పుట్టుంటేనంటే ఎంత విశ్వాసంతో బతికాడండి. శ్వాసానికి ఆధారమే లేనప్పుడు ఆయన బతికిన బతుకు చూడండి. దేవుడు మృతులను సైతం బ్రతికించగలడు. నేను నా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు అని చెప్పుకుంటాడండి. ఎప్పుడైనా భయం లేని నీకు నాకు కాదు దేవుడు. భయం ఉండాలి. దేవుడంటే భయభక్తులు కలిగిన వారికి ఆయన దేవుడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఆ ఇస్సాకు గర్భాన పుట్టిన యాకోబు దేవుడును, మృతులు లేతురని మోసే సూచించను. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుతున్నారు. అది దేవుడంటే భయభక్తులు కలిగిన బ్రతుకులు. ఎవడికుంది దేవుడంటే భయం? ఆదివారం ఆరాధన దాటుకొని వెళ్తున్నావు పనికంటే దేవుడంటే నీకు భయం లేదు. దేవుడంటే నీకు భయం లేదు. నీ పిల్లలకి దేవుని జ్ఞానం నేర్పించట్లేదా? ఓ స్త్రీ, ఓ తల్లి, నీకు దేవుడంటే భయం లేదు.
భర్తను ఏపుకు తింటున్నావా? నీకు భయం లేదు. నీ భర్త శావకుడైతే నువ్వు ఎంత అదృష్టవంతురాలు. ఒక్కసారి ఏం కొదువు చేశాడండి అబ్రహాంకి? ప్రతి తరం అబ్రహాంకి చూపిస్తున్నాడు, విశ్వాసులకు తండ్రి అయినా నేనంటే భయభక్తులు కలిగిన వాడని. చివరికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా దేవుడంటే భయపడిపోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు. యేసు ప్రభు జీవితంలో ఎక్కువ ప్రార్థన. యేసు ప్రభు జీవితంలో ఎక్కువ ప్రార్థన కనపడుతుంది. తండ్రితో సావాసమాయ తండ్రి 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 అని మాట్లాడుకుంటుంటాడంటే మనకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు కదా. ప్రార్థన అంటే అర్థించటం దేవుని. ఈ భూమి మీద నేను బ్రతకాలంటే నాకు కొలత లేనంత ఆత్మ కావాలయ్యా అని అడుగుతున్నాడండి దేవుడు, అర్థిస్తున్నాడండి. మనం దేవుని అడగం, అందరిని అడుగుతుంటాం. ఎవడో మనకు పనిచేసి పెట్టడం, ఎవడి వల్ల ఏ లాభం లేదు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, రాజు పదవిలో ఉన్నవాడు వాడేదో చేస్తాడని అనుకుంటే నువ్వు పొరపాటే. యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు. ప్రతిరోజు తండ్రి దేవుడు, యేసు ప్రభువుకు తండ్రి దేవుడు ఆయన. అసలు మొట్టమొదట మనందరికంటే, మనుషులందరికంటే ముందు యేసు ప్రభువుకు దేవుడు ముందు ఆయనే. ఆయన ద్వారా కలిగిన వారు మనమంతా. జగత్పునాది వేయబడక మునుపే ఆయన దేవుడు ఆలోచన చేస్తే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ కొంతమందిని పిల్లలుగా స్వీకరించాలనేది జగత్పునాది వేయబడక. అంతకుముందు మరి ఉన్న వాళ్ళంతా పిల్లలే. కానీ దేవుడంటే భయభక్తులు లేని బ్రతుకులవి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా నువ్వు యేసుకు దేవునికి భయపడట్లేదంటే, కాబట్టి యేసుక్రీస్తు ఎవరండి? రాజు అండి. రాజుకు భయపడవా? ఎవడేవో రాజ్యాలు రాజ్యపాలన జరిగే ఆ రోజుల్లో రాజు అంటే ప్రజలు భయపడ్డారా లేదా? అతడు ఒక రాజ్యానికో లేకపోతే ఓ 10 రాజ్యాలకో రాజు అనుకోండి. మన రాజు భూలోకంలో ఉన్న ఎన్ని దేశాలైతే ఉన్నాయో వాళ్ళందరికీ రాజు అండి ఆయన. భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ రాజు అండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. 7వ వాడైన హనుకు కూడా ఆయన వేవేల పరివారంతో, ప్రభు వేవేల పరివారంతో వచ్చుతున్నాడు అని చెప్పాడు. ప్రవశించాడండి. 7వ వాడు, భూమి మీద 7వ వాడు మనిషి హనుకు. ఆయన ప్రభువే భయపడిపోతున్నాడండి. యేసు ప్రభువే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. భూమి మీద యేసేబుకు కుమారుడుగా ఎంచబడ్డాడు. పరలోకంలో కుమారుడై ఉన్నాడని చెబుతున్నాడండి. దేవుని యొద్ద దేవుడు అంటే ఏంటండి? ఇలా పిచ్చి కాకపోతే దేవుడు సత్యమును అసత్యమునకు మార్చేవాడండి వీడు. బైబిల్ బాగా చదవండి. పరలోకంలో దేవుని యొద్ద ఉన్నప్పుడు కుమారుడుగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడే. భూమి నుండి విడిచి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు కుమారుడే. ఆయన ఎప్పుడు కుమారుడే. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన
సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున ప్రధాన యాజకుడని. ఏమండి, ఇదంతా ఎప్పుడు రాస్తున్న మాటలో? యేసు ప్రభు మరణించి తండ్రి యొద్దకు పోయినప్పుడు ప్రధాన యాజకుడని దేవుని చేత బోధింపబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఈయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుంటున్నాడు. విధేయుడండి, తండ్రి పట్ల కుమారుడు విధేయత చూపాడండి. దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతికాడండి. ఆయన కన్నీళ్ళు ఇచ్చాడండి ఈ లోకంలో. వెరుషలేమా వెరుషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన రెక్కల కింద పిల్లలను భద్రపరుచుకున్నట్టు మిమ్మును భద్రపరుచుకోవాలని మీరు నొల్లకపోతిరి. విడవబడిన దానా అని దాని విషయమై ఏడ్చి, యేసు ప్రభు ఏడ్చాడండి. ఆయన కన్నీళ్లు విడిచాడండి. విడవబడిన దానా అన్నాడు ఆనాటి సమాజాన్ని, ఇశ్రాయేలుల సమాజం. నల్లకపోతిరి. వాళ్ళ బ్రతుకులు చూడండి ఈరోజు. దేవుడంటే భయం లేని వాళ్ళ బ్రతుకులు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనకి ఏ స్థితి వచ్చిందో తెలుసా? అబ్రహాంకి ఏ స్థితి వచ్చిందండి? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నందున. విశ్వాసులకు తండ్రి అండి. భూమి మీద ఆయన సంతానం చూడండి. నీ సంతానం, లోకాన్ని రక్షించే రక్షకుడే ఆయన సంతానం అండి. అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడండి. దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్న వారి మీద ఆయన జాలి పడతాడండి. మరి నేర్చుకుంటారా దేవుడంటే భయపడటం? మీరు సినిమాల్లో దెయ్యాన్ని చూసి భయపడుతున్నారు. ఒకడింట్లో భార్యను చూసి భయపడి కోటర్ ఏందే ఇంటికి పోవడం. ఏంట్రా కోటర్ వేసేవంటే? భార్యతో మాట్లాడాలంటే ఈ కోటర్ ఉండాలి బ్రదర్ అంటాడు. ఒకడికి భార్య అంటే భయం, ఒకడికి కప్ అంటే భయం, ఒకడికి పిల్లి అంటే భయం, ఒకడికి పులి అంటే భయం. దేవుడంటే వాడెక్కడ ఉన్నాడు? భయపడాల్సిందే దేవుడు కదా. ప్రకృతికి భయపడే మనిషి దేవుడికి భయపడలేకపోతున్నాడు. గాలి వస్తే ఎంత భయపడతారండి? ఆ గాలిని పంపించింది ఎవరు? ఆయనకు భయపడవా? ఇది యెహోవాను భీకరమైన మహోగ్రతాను పెనుగాలి బయలు వెలుచున్నదే. దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చు వరకు కృప చేయుటకే కానీ శిక్ష చేయుటకే కానీ అది ఆగదు అని చెప్తున్నాడండి. పంపించేది దేవుడండి. దానికి భయపడుతున్నావు ప్రకృతికి. దేవుడికి ఆడ భయపడుతున్నాడు మనిషి? ఆలోచించండి. ప్రతివాడు దేవుని భయం నేర్చుకోవాలి. దేవుడంటే దహించు అగ్ని. ఇప్పుడు ప్రేమామయుడుగా, కరుణామయుడుగా, దీర్ఘశాంతకుడుగా ఎందుకున్నాడో తెలుసా? నువ్వు యుగయుగాలు కాలిపోకూడదని. మనిషిని నమ్మనందుకు కాదు, నువ్వు బ్రతుకు బాగలేదు. వ్యభిచారులుగా, దొంగలుగా, అసూయపరులుగా, కుళ్ళు, కుట్ర, కుతంత్రం, మాయలు, మాయాస్వరూపులుగా మారిపోయింది ఈ సమాజం. దేవుని స్వరూపం కలిగిన మనిషి మాయాస్వరూపులుగా మాయలోకి వెళ్ళిపోయాడండి. యేసు ప్రభు చెబుతున్నాడు, నేనే భయపడ్డాను. దేవుడంటే భయం. ఎందుకు? దేవుడు దహించు అగ్ని. మన దేవుడు ఎవరు? పౌలు గారు చెబుతున్నాడు, దహించు అగ్ని. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని భయపడిపోతున్నాడు పౌలు. ఎందుకు? దహించు అగ్ని దేవుడు. మాటలు కాదు, భయపడాలి దేవుడు అంటే. భయపడితే నీ జీవితం బాగుంటుంది. భయపడితే నీ స్థితిగతులను మారుస్తాడు. కథ మొత్తం కథ కాదురా పిచ్చోడా, స్థితిగతులు. కథ కాదు ఇది, బైబిలు. కథలు అనుకుంటుంది ఈరోజు సమాజం. యథార్థ గాథ బైబిల్ చరిత్ర. ఆరిన నేల మీద ఇశ్రాయేలుల ఉనికి కనపడుతుంది.
ఇది యథార్థ గాథ, కట్టుకథలు కాదు, ఒకడు ఊహను బట్టి చెప్పిన కథలు కాదు, కల్పన కథలు కాదు. దేవుడు రాయించిన గ్రంథం బైబిల్ ఇది. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నావా? జాలి పడతాడండి, జాలి పడుతున్నాడు ఆయన. ఎవరి మీద అంటే భయభక్తులు కలిగిన వారి మీద. దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతున్నాడు ఏమన్నాడు తెలుసా? ఫలింపని ప్రతి చెట్టు నరికేస్తాడు. ఆలోచించండి మీరు, ఎవరి కోసం బతుకుతున్నారు? ఎలాగో పోతాం కదండి, 40 వచ్చి నీ గ్యాస్ పెట్టిపోవచ్చు, భయం వేస్తుంటుందండి. అయిపోయిందండి జీవితం, ఏమీ లేదండి. ఏమంటే సమాజాన్ని చూస్తుంటే ఇంకెన్ని చూడాలనిపిస్తుందండి. ఒక పాపను, 14 ఏళ్ళ పాపని 30 మందిని పాడు చేయటం ఏంటండి? ఆలోచిస్తారండి. దేవుని గూర్చిన జ్ఞానమును, కనికరమును, సత్యము లేకపోవుట చేత సమాజం చెడిపోతుందండి. ఆయన మాటలు చెప్పండి. బండను బద్దల చేతి సుత్తి వంటి ఈ మాటలు చెప్పండి, కరుడు గట్టిన హృదయాలు మారిపోతాయి. దూషకుడును, హింసకుడును, హానికరుడైన వాడు మారిపోయాడండి ఈ మాటలు విని. పౌలు గారు ప్రధాన పాపిని అన్నవాడు మారిపోయాడండి ఈ మాటలు విని. ఇవి తీసుకెళ్ళండి సమాజంలోకి, రోగాలు పోతాయి, కోర్టు సమస్యలు పోతాయి. గజ్జ, తామర, కుష్ట, బుల్ల అనేవాడి కథలు నమ్మకండి. సమాజం ఈరోజు చూడండి, క్రైస్తవం చూసి నవ్వుకుంటుందండి. మోసగాళ్ళంతా వీళ్ళేని సమాజాన్ని వాళ్ళు అనగలుగుతున్నారంటే వీడి మోసం అలా ఉంది. సత్యము చెప్పుచ్చు అన్ని విషయములలో క్రీస్తు వలె ఎదగవాలంటే మనం దేవుని కుమార్చును కూర్చిన జ్ఞానములో మనం ఎదగాలండి. కనుక దేవుడు అంటే భయాన్ని మనం కలిగి ఉండాలి అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు అంటే భయం కలిగి బతుకుతామో జాలి పడతాడండి, మన బతుకులు మారిపోతాయండి. ఒక అబ్రహాము బతుకు జీవితం చూడండి, దేవుడు అంటే భయపడ్డారు. దేవుడు అంటే భయం కలిగిన భక్తుల జీవితాలు చూడండి, ఎంత బాగున్నాయో కుటుంబాలు. మీరు యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు దేవుడు అంటే భయపడాలి. ప్రతిదీ దేవుడి మీద ఆధారపడి బతకాలి. అలా మీరుండాలని ముఖ్యంగా నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తుంది. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, కృప కలిగిన తండ్రి, లేఖనాలను కొన్ని పరిశీలిస్తుండగా నాయన ఒక చక్కటి మమ్మల్ని బలపరిచే మాట, నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద మీరు జాలి పడతారు. అలా భయభక్తులు కలిగిన వారి జీవితాలని ఒక ఇద్దరిని మేము ఆలోచించాం. మేము కూడా ఈ లోకంలో నాయన నీ భయము కలిగి బ్రతికే భాగ్యాన్ని మా అందరికి నేర్చుకుంటూ ఈ జీవితంలో నీకు భయపడుతూ బ్రతికే